సంబంధించిన లెక్క ఎలా అయినా సరే చేసుకోవచ్చు, ఎలాగైనా నడిపించుకోవచ్చు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పాపం నువ్వెన్ని కథలు పడ్డా చివరికి లెక్క అనేది పక్కగా తేలాల్సింది. ఒక్క చిన్న ఉదాహరణ చెప్పు. టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. వాడి అదృష్టం చాలా బాగుంది. చాలా రోజులు ప్రయాణం సాగుతూనే ఉంటుంది. టికెట్ లేదన్న విషయం తనకు తెలుసు కాబట్టి తన జాగ్రత్తలో తను లెక్కను కాపాడుకుంటూనే ఉన్నాడు. ప్రతిరోజు లెక్కను సరి చేసుకుంటూనే ఉన్నాడు. కాలం ఇప్పుడు ఒకేలా ఉండదు కదా. ఒకరోజు లెక్క కుదరాల్సిన టైం వచ్చేసి దురదృష్టవశాత్తు మనోడికి ఆ రోజు లెక్క కుదిరింది. టీసీ పట్టుకున్నాడు. టికెట్ అడిగాడు. ఏం సమాధానం చెప్తాడు? టికెట్ తీసుకున్నాను, పోయి లెక్క సరిపోదు. టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు, లెక్క కుదరదు. రన్నింగ్ ట్రైనింగ్ ఫైన్ కట్టాల్సిందే. ఏం చేసినా ఈ రోజు లెక్క కుదరాల్సిందే. మనోడు బిక్కముఖం వేసి చూస్తున్నాడు. టీసీ లెక్క రాస్తున్నాడు. టికెట్ కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఎవరైనా ఏం చేస్తారు? తీసుకుపోయి జైల్లో పెడతారా? చూసి చూడనట్టు వదిలేస్తారు. కానీ మనోడిది విలువైన సెల్ ఫోన్, మంచి ఇస్త్రీ చేసిన బట్టలు, సోకైన అద్దాలు, నాజుగ్గా ఉన్నాడు. ఎన్ని రోజులు తప్పించుకున్న లెక్క ఆ రోజు మాత్రం లెక్క కుదరాల్సి వచ్చింది. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే సింపుల్. మన చిట్టాపద్దు ఎప్పుడు గుణించబడుతుంది. తప్పించుకొని తిరుగుతుంటామంతే. లెక్క ఎప్పుడైనా చెల్లించాల్సింది. సో జాగ్రత్త. వీలైనంత వరకు ఎప్పటి లెక్క అప్పుడు సెట్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకు చెప్పండి పక్కోడిది లాక్కోవడం. ఇవాళ బాగానే ఉంటుంది, రేపు బాగుండదు. సో ఎప్పటికైనా లెక్క తేలాల్సిందేనండి. ఇలా బాగుకున్నాం, ఏదో తెచ్చుకున్నాం, ఇవాళ సంతోషపడుతున్నాం, ఇవాళ బాగుంటుంది, కానీ రేపు బాగుండదు. తప్పకుండా లెక్క తేలాల్సిందే, తేలుతుంది. ఇది నిజం, నమ్మండి. ఇలాంటి సంఘటనలు మీకు కూడా జీవితంలో ఎప్పుడోకప్పుడు ఎదురుపడే ఉంటాయి. అలా ఒక్కసారి ఆలోచన చూడండి. పక్కోడిది మనకి ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ. మరో చిన్న విషయంతో మళ్ళీ కలుద్దాం. మీ బాట సరే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.